హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. గేమ్ చేంజర్ డిసెంబర్ విడుదలని దిల్ రాజు గారు సందర్భం వచ్చిన ప్రతి ఒక్కసారి నొక్కి వక్కానిస్తున్నారు. కానీ ఆ డేట్ ఒకటి అఫీషియల్ గా ప్రకటించాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 20 అనే సమాచారం డిస్ట్రిబ్యూటర్లకు అనధికారంగా వెళ్లిపోయిన దర్శకుడు శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టీజర్ తో పాటు దాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 6 పుష్ప 2 రూల్ కు దీనికి మధ్య కేవలం 2 వారాల గ్యాప్ వచ్చేలా ఉన్న ప్లానింగ్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండటం లేదు. దీన్ని కాసేపు పక్కన పెడితే గేమ్ చేంజర్ కు సంబంధించిన ఒక టెన్షన్ తగ్గింది. అదేంటంటే ఇప్పటిదాకా క్రిస్మస్ రేస్ లో ఉన్న అమెరికన్ సితారే జమీన్ ఫర్ పోటీ నుంచి తప్పుకున్నట్టు ముంబై టాక్. నవంబర్ లోపు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ రెండు పూర్తి చేయడం అసాధ్యమని తేలడంతో హడావిడిగా రావడం కన్నా నెమ్మదిగా రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి అమీర్ వచ్చారట. దీంతో చరణ్ కు ఊరట దక్కుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఓవర్సీస్ లో ముఫాసా ది లయన్ కింగ్ వల్ల థియేటర్ల సమస్య వచ్చేలా ఉంది. ఒకవేళ అమీర్ కూడా ఉంటే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. తాను డ్రాప్ కావడం వల్ల సితారేకు ప్లాన్ చేసుకున్న స్క్రీన్లు గేమ్ చేంజర్ లాగేసుకోవచ్చు. అలా అని హిందీలో కాంపిటీషన్ లేదని కాదు. తేరీ రీమేక్ బేబీ జాన్ డిసెంబర్ 25న వస్తుంది. దీన్నే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అజిత్ విద్యామియార్చి సైతం ఇదే డేట్ వైపు చూస్తుందట. ఏదైతే నేను వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ బృందం విడుదల తేదీని బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. ప్రెస్ మీట్స్ లో మీడియా ముందు క్రిస్మస్ అని చెప్పడం వేరు, ఒక పోస్టర్ లేదా వీడియో ద్వారా పలానా డేట్ ని ప్రకటించడం వేరు. మెగా అభిమానులు ఎదురు చూస్తుంది రెండో దాని కోసమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.